హాయ్ అందరికీ, నేను మీ కీర్తి. ఈరోజు మేము లంచ్లోకి సొరకాయ కర్రీ వండుకున్నామండి. ఎలా వండానో మీరు కూడా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గిన్నె హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా అందులో వేసుకున్నాను. ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం అందులోకి పసుపుని సాల్ట్ని యాడ్ చేశాను. పసుపుని సాల్ట్ని యాడ్ చేస్తే ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి. అలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. ఉడికించిన తర్వాత రిజల్ట్ ఇది. అలా ఉడికించుకున్న తర్వాత ముక్కలన్నీ అడుగంటకుండా అలా తిప్పుకుంటూ ఉండాలి. ముక్కలు కొంచెం మగ్గాయి కదా, అందుకే ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని వేసుకున్నాను. అలా వేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. అలా 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. కొంచెం జీలకర్ర యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అలా మెతిపి వేసుకున్నాను. అలా మెతిపి వేసుకుంటే ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. అలా ఆ ముక్కలు కూడా మగ్గిన తర్వాత నేను పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను. అలా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించాను. అలా ఉడికించిన తర్వాత రిజల్ట్ ఇదండి. ముక్కలన్నీ మగ్గాయి కదా, అందుకే మా స్పూన్తో ఒక స్పూన్ కారం నేను వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ను కూడా నేను యాడ్ చేశాను, మీరు కూడా యాడ్ చేసుకోండి. అలా ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత అందులోకి మీ పులుపుకు తగినంత చింతపండు రసాన్ని పోసుకోండి. అలా పోసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించండి. అలా ఉడికించిన తర్వాత ఉప్పు సరిపోతే మీరు కూడా ఉప్పును వేసుకోండి. అలా ఉడికించి ఒక 5 మినిట్స్ అలా అడగంటకుండా తిప్పుకుంటూ ఉండండి. కర్రీ అనేది అయిపోవచ్చింది కదా, లాస్ట్లో దంచిన ధనియాల పొడి అండ్ వెల్లుల్లి కొట్టి అలా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.